ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం సబ్ సీక్వెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ నేర్చుకున్నాం అవునమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బౌండెడ్నెస్ ఆఫ్ ఏ సీక్వెన్స్. అలా మీకు కాన్సెప్ట్ పెరుగుతున్న కొద్దిగా హార్డ్నెస్ పెరుగుతుంది అన్నమాట. అర్థమైందా? సింపుల్ నుంచి నేను చెప్పేది సింపుల్ నుంచి కొద్దిగా కష్టాన్ని చెప్తున్నాను. అర్థమైంది? ఇక్కడి నుంచి మీకు కొద్దిగా హార్డ్నెస్ లెవెల్ పెరుగుతుంది, జాగ్రత్తగా వినాలి. అర్థమైందమ్మా? సో వినండి, బౌండెడ్నెస్ ఆఫ్ ఏ సీక్వెన్స్. ఒక సీక్వెన్స్కి బౌండెడ్నెస్ అంటే ఏంటి? ఇవి టూ టైప్స్, బౌండెడ్ అబవ్, బౌండెడ్ బిలో. దాంట్లో ఫస్ట్ది బౌండెడ్ బిలో. బౌండెడ్ బిలో అంటే ఏంటి, బౌండెడ్ అబవ్ అంటే ఏంటి, బౌండెడ్ అంటే ఏంటి? త్రీ టైప్స్. అర్థమైందా? సో దీంట్లో ఫస్ట్ది బౌండెడ్ బిలో అండ్ ఇన్ఫిమమ్ ఆఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్. బౌండెడ్ బిలో అంటే ఏంటి, ఇన్ఫిమమ్ అంటే ఏంటి అంటే ఏంటంటే, సపోజ్కి ఈ డెఫినేషన్ చెప్పే ముందు ఎగ్జాంపుల్ చేద్దాం. సపోజ్కి ఎస్ఎన్ సీక్వెన్స్ ఎస్ఎన్ డిఫైన్డ్ బై, మళ్ళీ చెప్తాను జస్ట్ మామూలుగా వినండి. డిఫైన్డ్ బై ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ n. ఒక సీక్వెన్స్ ఉంది, ఎస్ఎన్ ఈక్వల్ టు 2 పవర్ n ఉంది. అవునా? ఓకేనమ్మా? సో ఇక్కడ సీక్వెన్స్ రాదు. ఇక్కడ సీక్వెన్స్ ఎలా వస్తుంది? ఇక్కడ ఎస్1 ఎంత, సీక్వెన్స్ ఎస్ఎన్ ఎలా వస్తుంది? ఇక్కడ S1 2 పవర్ 1 అంటే 2, S2 2 స్క్వేర్, S3 2 క్యూబ్, S4 2 పవర్ 4, అలా సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. అవునా కదా? అంటే ఇక్కడ చూడండి, లీస్ట్ వాల్యూ ఎంత, 2తో స్టార్ట్ అయింది. అంటే దీనికి మనకి లీస్ట్ వాల్యూ ఉందా లేదా? లీస్ట్ వాల్యూ. హైయెస్ట్ వాల్యూ ఉందా? లేదు. హైయెస్ట్ వాల్యూ లేదు కానీ లీస్ట్ వాల్యూ ఉంది. అందువల్ల దీన్ని ఏమంటాం అంటే బౌండరీ బిలో అంటాం. అర్థమైందా? ఓ సీక్వెన్స్కి లీస్ట్ వాల్యూ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆ సీక్వెన్స్లో మనకి లీస్ట్ వాల్యూ తెలియాలి. అప్పుడు ఆ సీక్వెన్స్ని ఏమంటాం, బౌండరీ బిలో అంటాం. అర్థమైందమ్మా? సో ఇప్పుడు ఈ సీక్వెన్స్లో 2 పవర్ nలో S1 2 పవర్ 1, S2 2 స్క్వేర్, S3 2 క్యూబ్, 2 పవర్ 4 సో అని ఉంది సీక్వెన్స్. ఇప్పుడు ఈ సీక్వెన్స్ బౌండరీ బిలో అని ఎప్పుడు చెప్తాము, లీస్ట్ వాల్యూ ఉండాలి ఆ సీక్వెన్స్కి. లీస్ట్ వాల్యూ మనం చెప్పగలగాలి, అప్పుడు ఆ సీక్వెన్స్ని బౌండరీ బిలో అంటాం. బౌండరీ అబవ్ అంటే హైయెస్ట్ వాల్యూ చెప్పగలగాలి. ఓ సీక్వెన్స్లో హైయెస్ట్ వాల్యూ చెప్పగలిగితే బౌండరీ అబవ్, లీస్ట్ వాల్యూ చెప్పగలిగితే బౌండరీ బిలో, రెండు చెప్పగలిగితే బౌండరీ. అది 3 టైప్స్. సో ఇది చూద్దాం. ఫస్ట్ బౌండరీ బిలో చూద్దాము. ఏ సీక్వెన్స్ ఎస్ఎన్, ఇగో సీక్వెన్స్ ఎస్ఎన్ ఈ సెడ్ టు బి బౌండెడ్ బిలో. బౌండెడ్ బిలో అని ఎప్పుడు చెప్తామంటే, ఇఫ్ ద రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ బౌండెడ్ బిలో. అది ఇఫ్ ద రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ బౌండెడ్ బిలో. దీని యొక్క రేంజ్ ఏమవుతుంది, రేంజ్ సెట్ ఎలిమెంట్స్ 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4 సో ఆన్. ఇంకా రేంజ్ బౌండెడ్ బిలో అవ్వాలి అంటే లీస్ట్ వాల్యూ ఉండాలని అర్థం. ఈ రేంజ్లో లీస్ట్ వాల్యూ ఉందా లేదా? 2 కన్నా ముందు ఇంకో వాల్యూ లేదు, 2 లీస్ట్. కాబట్టి 2ని బౌండెడ్ బిలో, ఇది 2 లీస్ట్ కాబట్టి. సో ఇది అదే ఎగ్జాంపుల్. ఏ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ సెడ్ టు బి బౌండెడ్ బిలో ఇఫ్ ద రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ బౌండెడ్ బిలో. రేంజ్ అనేది బౌండెడ్ బిలో అవ్వాలి. దట్ ఈస్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్, ఇక్కడ నుంచి మనం గుర్తులు రాయాలి. దేర్ ఎగ్జిస్ట్ K1 బిలాంగ్స్ టు R. మనం జనరల్గా తీసుకుందాం. ఇది ఎగ్జాంపుల్ తీసి చెప్పాను కదా, మీరు జనరల్గా ఎలా రాయాలంటే K1 బిలాంగ్స్ టు R సచ్ దట్ ఇది దేర్ ఎగ్జిస్ట్ సచ్ దట్ K1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn అవ్వాలి. అంటే లీస్ట్ వాల్యూ K1, ఇక్కడ లీస్ట్ వాల్యూ 2 ఎలాగో లీస్ట్ వాల్యూ K1 అవ్వాలి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn. అంటే ఇక్కడ ఏమవ్వాలి, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn అయిందా లేదా? 2 అనేది లీస్ట్ వాల్యూ, 2 కంటే లీస్ట్ యువత వాల్యూ లేదు, 2 అనేది లీస్ట్ వాల్యూ. కాబట్టి K1 less than or equal to Sn, then K1 is called, K1 ఏమంటాం, లోయర్ బౌండ్ ఆఫ్ Sn. సీక్వెన్స్ Snకి లోయర్ బౌండ్ అంటాం. అప్పుడు ఆ సీక్వెన్స్ Snని బౌండెడ్ బిలో అంటాం. అర్థమైందా? ఇగో K1 is called లోయర్ బౌండ్, K1 ఏమంటాం లోయర్ బౌండ్. ఇఫ్ L ఈజ్ లోయర్ బౌండ్, L అనేది ఒక సపోజ్ జనరల్గా L అనేది లోయర్ బౌండ్ అనుకోండి, ఈ Lని ఏమంటాం అంటే గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ అంటాం. ఏమంటామా? గ్రేటెస్ట్ లోయర్ బౌండ్. గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ అంటే 2 కంటే చిన్నది ఇంక ఉండదు, 2 కంటే చిన్న సంఖ్య లేదు ఇక్కడ. అందువల్ల 2ఏ గ్రేటెస్ట్ లోయర్ బౌండ్. లోయర్ బౌండ్లో పెద్దది గ్రేటెస్ట్. సో గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ ఎలా అంటాం. దీన్నే ఇంకో పేరు ఇన్ఫిమమ్ అంటాం. ఏమంటామా? ఇన్ఫిమమ్. గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ ఆర్ ఇన్ఫిమమ్. ఇక్కడ ఇన్ఫిమమ్ ఎంత, 2ని ఇన్ఫిమమ్ అంటాం. దాన్ని గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ అంటే లోయర్ బౌండ్స్లో గ్రేటెస్ట్ వాల్యూ. దీని ముందు సంఖ్య ఏంటి,
2 కంటే ముందు 1 ఉంటుంది, 0, -1, -2, -3 అంటే 2 కంటే ఇవన్నీ చిన్నవే కదా. ఇది ఎక్కడితో స్టార్ట్ అయ్యేది 2తో. దీన్ని గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ అంటాం. అర్థమైందా? ఆ గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ ఇంకో పేరే ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్. ఇక్కడ రాసిన చూడండి. ఇఫ్ ఎల్ ఈజ్ ఏ లోయర్ బౌండ్ ఆఫ్ సీక్వెన్స్ Sn, దెన్ ఎల్ ఈజ్ గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ ఆర్ ఇన్ఫిమమ్ ఆఫ్ Sn. సీక్వెన్స్ Sn యొక్క ఇన్ఫిమమ్. అర్థమైందా? ఇది బౌండెడ్ బిలో, బౌండెడ్ అబవ్, బౌండెడ్. మూడింటికి ఒకే డెఫినేషన్, కొద్దిగా మార్చాలంతే. అర్థమైందా? సో ఇప్పుడు అర్థమైందా? బౌండెడ్ బిలో అంటే ఏంటమ్మా? ఒక సీక్వెన్స్ Snలో మనకి లీస్ట్ వాల్యూ ఉండాలి, అప్పుడు ఆ సీక్వెన్స్ని బౌండెడ్ బిలో అంటాం. అర్థమైందా? ఓ సీక్వెన్స్ Snలో హైయెస్ట్ వాల్యూ ఉంటే బౌండెడ్ అబవ్ అంటాం. లీస్ట్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ రెండు ఉంటే బౌండెడ్ అంటాం. అర్థమైందా? మన డెఫినేషన్ వాటి కూడా డెఫినేషన్ రాసేద్దాం ఇక్కడ. సో ఇక్కడ బౌండెడ్ బిలో ముందు డెఫినేషన్ ఏం రాయాలి? ఏ సీక్వెన్స్ Sn ఈజ్ సెడ్ టు బి బౌండెడ్ బిలో అని ఎప్పుడు చెప్తాము? ఇఫ్ ద రేంజ్ ఆఫ్ ఎ సీక్వెన్స్ బౌండెడ్ బిలో. రేంజ్ అనేది బౌండెడ్ బిలో అవ్వాలి. జనరల్గా రాసినప్పుడు K1 అనేది ఒక ఎలిమెంట్ అయినప్పుడు K1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Sn అవ్వాలి. ఇగో ఇఫ్ దట్ ఈస్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ K1 బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ K1 less than or equal to Sn for all n belongs to Z plus. Then K1 is called lower bound. K1 and lower bound అంటాం. L అనేది ఒకవేళ లోయర్ బౌండ్ అయితే L ఏమంటాం? గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ అంటాం. దానికి ఇంకో పేరు ఇన్ఫిమమ్. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి వర్డ్స్. ఇన్ఫిమమ్ అంటే గ్రేటెస్ట్ లోయర్ బౌండ్. సుప్రీమమ్ నెక్స్ట్ది, అది నెక్స్ట్ చెప్పుకుందాం. ఇది ఇన్ఫిమమ్. అర్థమైందా? ఇక్కడ దాకా నోట్స్ రాయండి, ఇక్కడ దాకా రాయండి. ఎగ్జాంపుల్స్ అన్ని ఒకేసారి చెప్తాను మీకు. సో ఎగ్జాంపుల్ మీకు అర్థమవడం కోసం చెప్పాను ఇది. సో ముందు మీరు ఏం చేస్తారంటే బౌండెడ్నెస్ ఆఫ్ ఏ సీక్వెన్స్ హెడ్డింగ్ పెట్టుకుని బౌండెడ్ బిలో హెడ్డింగ్ ఆర్ అండ్ బౌండెడ్ బిలో అండ్ ఇన్ఫిమమ్ ఆఫ్ Sn అని హెడ్డింగ్ పెట్టి ఇక్కడ దాకా రాసాను. ఇక్కడ దాకా రాసిన తర్వాత బౌండెడ్ అబవ్ రాసేద్దాం, బౌండెడ్ రాసేద్దాం. మూడు ఈ డెఫినేషన్లో రాసేవచ్చు. అర్థమైందా? అప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఓకేనమ్మా? రాస్తాం. సో ఇక్కడ మీకు వర్డ్స్ అర్థమవుతున్నాయి కదా. ఏ సీక్వెన్స్ Sn ఈజ్ సెడ్ టు బి బౌండెడ్ బిలో ఇఫ్ ద రేంజ్ ఆఫ్ ఎ సీక్వెన్స్ బౌండెడ్ బిలో, దట్ ఈజ్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ K1 belongs to R such that K1 less than or equal to Sn for all n belongs to Z plus, then K1 is called lower bound of a sequence. If L is a lower bound, then L is called greatest lower bound. ఇక్కడ రాసింది L is greatest lower bound of Sn. దీనికి ఇంకో పేరు ఇన్ఫిమమ్ ఆఫ్ సీక్వెన్స్ Sn. గ్రేటెస్ట్ లోయర్ బౌండ్, ఆ లోయర్ బౌండ్స్లో అది గ్రేటెస్ట్ వాల్యూ, అందువల్ల దాన్ని గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ అంటాం. ఆ 2 కంటే ఇప్పుడు 2 తీసుకున్నాం కదా, 2 కంటే చిన్న 1 to 1 - 1 అవన్నీ లోయర్ బౌండ్లో. సో లోయర్ బౌండ్స్లో గ్రేటెస్ట్ 2 అనమాట. అర్థమైందా? ఎగ్జాంపుల్స్ అన్ని ఓదిక్కన రాద్దాము. ఇప్పుడు నెక్స్ట్ రేటింగ్ పెట్టుకోండి. బౌండెడ్ అబవ్, బౌండెడ్ అబవ్, బౌండెడ్ అబవ్ అండ్ సుప్రీమమ్, 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 బౌండెడ్ అబవ్ అండ్ సుప్రీమమ్. ఏ సీక్వెన్స్ Sn is said to be bounded above, bounded above if the range of a sequence bounded above, below తీసి above రాయాలి. If there exists K1 belongs to R such that K1 greater than or equal to Sn for all n belongs to Z plus, then K1 is called greatest, ఇది అప్పర్ బౌండ్ అంట. అప్పర్ బౌండ్, upper bound of sequence Sn. If L is the upper bound, if L is the upper bound of sequence Sn, then L is called greatest lower bound కదా. ఇక్కడ ఏమంటామంటే లీస్ట్ అప్పర్ బౌండ్, లీస్ట్ అప్పర్ బౌండ్, లీస్ట్ అప్పర్ బౌండ్.
ఆఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్. దీనికి ఇంకో పేరు సుప్రీమం. సుప్రీమం ఆఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్. సుప్రీమం ఆఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్. ముందు డెఫినేషన్ రాసుకోండి. ఇందాక రాసిన దాంట్లో బిలో తీసి అబౌవ్ రాసాము. చూడండి, బౌండెడ్ అబౌవ్ అండ్ సుప్రీమం. ఇందాక ఇన్ఫిమం. గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ ఇన్ఫిమం, లీస్ట్ అప్పర్ బౌండ్ సుప్రీమం. చూడండి, ఏ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈస్ సెడ్ టు బి బౌండెడ్ అబౌవ్ ఇఫ్ ద రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఈస్ బౌండెడ్ అబౌవ్. అంటే ఒక సీక్వెన్స్లో హైయెస్ట్ వాల్యూ ఉండాలి, లీస్ట్ వాల్యూ మనకు తెలియదు, హైయెస్ట్ వాల్యూ తెలిసి ఉండాలి. అప్పుడు ఆ సీక్వెన్స్ని బౌండెడ్ అబౌవ్ అంటాం. దీనికి టర్మ్స్ ఎలా రాస్తాం అంటే, ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ k1 belongs to R such that k1 greater than or equal to Sn for all m belongs to Z plus, then k1 is called upper bound of sequence Sn. If L is a upper bound, then L is called upper bound of least upper bound of sequence Sn. అంటాం least upper bound of sequence. దీన్ని least upper bound ని సుప్రీమం అంటాం. అక్కడ దగ్గర రాసుకోండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ ఇందాక ఎలా రాసాం కదా, యూ రాసుకోండి. ఓకేనా? ఇక్కడ ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు k2 అనుకోండి. k2 మార్చుకోండి. అంటే ఇందాక డెఫినేషన్ కొద్దిగా ఇందాక కూడా k1 అని తీసుకున్నాం కదా, ఇప్పుడు k2 అని తీసుకోండి. ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు k2, రెండు ఒకటి కదా. ఆర్ k2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్, దెన్ k2 ఈస్ కాల్డ్ upper bound of sequence Sn. Upper bound అంటాం. If u is upper bound, then u is called least upper bound or supremum. ఇప్పుడు రెండింటికి మనం ఎగ్జాంపుల్ రాద్దాము. ఎగ్జాంపుల్ వన్ sequence Sn defined by Sn is equals to 2 power n is sequence Sn bounded above or below, bounded above or bounded below అని అడుగుతారు. బౌండరీ అబవ్ ఆర్ బౌండరీ బిలో. బౌండరీ బిలో అంటే లీస్ట్ వాల్యూ ఉండాలి, బౌండరీ అబవ్ అంటే హైయెస్ట్ వాల్యూ ఉండాలి. సో సొల్యూషన్ ఎలా చేస్తాం? ఇది గివెన్ ఇచ్చింది రాసుకోవాలి ముందు. గివెన్ దట్ ఏమి ఇచ్చారమ్మా, సీక్వెన్స్ ఎస్ఎన్ డిఫైన్డ్ బై ఎస్ఎన్ ఇస్ ఈక్వల్స్ టు 2 power n అని ఇచ్చారు. మనం సీక్వెన్స్ రాద్దాం. therefore sequence Sn is equals to, సీక్వెన్స్ ఎలా వస్తుంది, n బదులు 1 రాస్తే 2 power 1 అంటే 2 స్క్వేర్ అంటే 4 2 క్యూబ్ 2 power 4 సో ఆన్. అంటే S1 అంటే ఇక్కడ ఏమొచ్చింది, S1 లెస్ దెన్ S2 లెస్ దెన్ S3 లెస్ దెన్ సో ఆన్ Sn. అవునా కదమ్మా? అంటే ఇక్కడ S1 అనేది ఏమొచ్చింది, లెస్ దెన్ Sn. ఇగో S1 అని Sn అనేది తక్కువ వచ్చింది, అంటే ఇక్కడ లీస్ట్ వాల్యూ ఉంది. therefore ఏం చెప్పచ్చు, సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ బిలో. బౌండెడ్ బిలో అవుతుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ
ఇన్ఫిమమ్ ఏమవుతుంది? సో గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ ఆఫ్ ఎస్ఎన్ సీక్వెన్స్ ఎస్ఎన్, గ్రేటెస్ట్ లోయర్ బౌండ్, దీనికి ఇంకో పేరు ఇన్ఫిమమ్. ఇన్ఫిమమ్ ఆఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్, దీన్ని ఐఎన్ఎఫ్తో సూచిస్తాం. ఇన్ఫిమమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 2. ఇన్ఫిమమ్ 2, లీస్ట్ వాల్యూ 2 అన్నమాట. గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ జిఎల్బి అని సూచిస్తాం. ఐఎన్ఎఫ్ ఇన్ఫిమమ్ రెండు ఒకటే, అంటే లీస్ట్ వాల్యూ అంటే 2. గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ అంటే దానికంటే ఇంకా లోయర్ వాల్యూ ఉండదు, ఇంకా అది లోయర్ బౌండ్స్ అన్నింటిలో అది హైయెస్ట్ అనమాట. సో గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ 2, అర్థమైందమ్మా? సో దాన్ని ఇన్ఫిమమ్ అంటాం. సో ఇది బౌండరీ బిలో ఎందుకైంది? లీస్ట్ వాల్యూ ఉంది ఇక్కడ, కానీ హైయెస్ట్ వాల్యూ లేదు, అంటే నాట్ బౌండరీ అబౌవ్. బౌండరీ అబౌవ్ కాదు, బౌండరీ బిలో. అర్థమైందా? సో రాస్తాం. Next example, sequence Sn defined by example 2, Sn equal to 1 by n is sequence Sn boundary above or boundary below. చూడండి, సో ఏమి ఇచ్చారు? given sequence Sn defined by ఏమి ఇచ్చారమ్మా? Sn is equals to 1 by n. సీక్వెన్స్ రాదండి. సో సీక్వెన్స్ ఏమొస్తుంది? సీక్వెన్స్ Sn S1 అంటే 1 by 1 1, S2 1 by 2, S3 1 by 3, 1 by 4, సో on. ఇప్పుడు ఇక్కడ S1 ఎంత? 1 హైయెస్ట్ వాల్యూ, S2 1 by 2 లీస్ట్, మళ్ళీ అలా వాల్యూస్ ఏమవుతున్నాయి? తగ్గుతున్నాయి. అంటే ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఉంది కాబట్టి ఏం రాయొచ్చు? సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ అబౌవ్ అంటాం. హైయెస్ట్ వాల్యూ ఉంది. సో ఇక్కడ లీస్ట్ అప్పర్ బౌండ్ అంటుంది. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ 1 తర్వాత ఏమొస్తుంది? 2 3 4 సో ఆన్, నెంబర్స్ అన్నీ వస్తాయి. 2 3 4 సో ఆన్, అవన్నీ కూడా 1 కంటే పెద్దవి. కానీ ఈ సీక్వెన్స్లో 1 అనేది పెద్దది కాబట్టి 1 అని ఏమంటానంటే లీస్ట్ అప్పర్ బౌండ్. దీంట్లో అప్పర్ బౌండ్స్లో లీస్ట్ వాల్యూ 1 తర్వాత 2 3 4 సో ఆన్ ఉంటాయి, అవన్నీ హైయెస్ట్ వాల్యూస్ 1 కంట. సో 1 ఏమంటాం? లీస్ట్ అప్పర్ బౌండ్. దేర్ఫోర్ లీస్ట్ అప్పర్ బౌండ్ LUB అని సూచిస్తాం ఆఫ్ సీక్వెన్స్ Sn. దీనికి ఇంకో పేరేంటి? ఆర్ సుప్రీమమ్ ఆఫ్ సీక్వెన్స్ Sn ఇజ్ ఈక్వల్స్ ఎంత వస్తుందమ్మా? 1 వస్తుంది. సుప్రీమమ్ ఎంత? 1. సుప్రీమమ్ అంటే ఆ సీక్వెన్స్లో హైయెస్ట్ వాల్యూ. ఆర్ లీస్ట్ అప్పర్ బౌండ్ అంటే 1 తర్వాత ఉన్నవన్నీ పెద్దవే ఉంటాయి 1 2 3 4 సో 2 3 4 సో ఆన్. కానీ వాటన్నిటికీ మనం లెక్కలో తీసుకోం, ఇదే లెక్క 1 తీసుకుంటాం కాబట్టి ఏమంటాం? లీస్ట్ అప్పర్ బౌండ్ అంటాం. ఆర్ సుప్రీమమ్ ఆఫ్ సీక్వెన్స్ Sn. అర్థమైందమ్మా? 1 ఇది సీక్వెన్స్ Sn అర్థమైందా? సో ఇది బౌండరీ అబౌవ్. ఇది తెలిసిందా? బౌండరీ అబౌవ్ అంటే ఏంటో, బౌండరీ బిలో అంటే తెలిసిందా? ఇన్ఫిమమ్ గ్రేటెస్ట్ లోయర్ బౌండ్, సుప్రీమమ్ లీస్ట్ అప్పర్ బౌండ్. అంటే గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ అంటే ఏంటంటే ఆ వాల్యూ కంటే ఉన్నవన్నీ చిన్నవే అవ్వాలి అవతలవి. అలాగే లీస్ట్ అప్పర్ బౌండ్ అంటే ఆ వాల్యూ తర్వాత దానికి అవతల వాల్యూస్ అన్నీ పెద్ద వాల్యూస్ అవ్వాలి. ఇక్కడ 1 తర్వాత అవతల వాల్యూస్ అన్నీ 2 3 4 సో అని వస్తాయి,
అవన్నీ పెద్ద వాల్యూస్ 1 కట్టా. సో 1 అనేది లీస్ట్, కానీ దీంట్లో అప్పర్ బౌండ్, కాబట్టి లీస్ట్ అప్పర్ బౌండ్ అంటాం, దాన్ని సుప్రీమం రాస్తాం. Next example, sequence Sn defined by Sn equal to 1 plus 1 by n. Is sequence Sn boundary above or boundary below? 1 plus 1 by n. 1 plus 1 by n. n plus 1 by n రాస్తాం. n plus 1 by n. n plus 1 by n. చూద్దాము. సో సీక్వెన్స్ Sn ఏమి ఇచ్చారు? n plus 1 by n. సీక్వెన్స్ రాద్దాం. సో సీక్వెన్స్ Sn is equals to n బదులు 1 రాయండి, ఏమొస్తుంది? 1 plus 1 by 1 అంటే 2. 1 plus 1 2 కదా, n బదులు 2 రాయండి, 2 plus 1 by 2. n బదులు 3 రాస్తే 3 plus 1 by 3, 4 plus 1 by 3, 1 by 4, 5 plus 1 by 5. సో ఇది కదా సీక్వెన్స్. అర్థమైతే చూడండి, 2 ఉంది, 2కి యాడ్ చేస్తే ఎంత ఉందా అంటే 2 కంటే పెద్దదే కదా, 3కి యాడ్ చేసాం అంటే 2 కంటే పెద్దదే, 4 ఇవన్నీ అంటే వాల్యూస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. దేర్ఫోర్ ఇక్కడ 2 అనేది లీస్ట్ వాల్యూ అవునా కదా, దేర్ఫోర్ ఏం చెప్పచ్చు? దేర్ఫోర్ హియర్ S1 less than, S2 less than, S3 less than, S4 less than, S5 so on. S1 అనేది చిన్న వాల్యూ, S1 వాల్యూ 2 అంటే ఇక్కడ సీక్వెన్స్ Sn అనేది దీనికి లీస్ట్ వాల్యూ ఉంది కానీ హైయెస్ట్ వాల్యూ లేదు. దేర్ఫోర్ సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ బిలో. సో బౌండెడ్ బిలో అవుతుంది, అందువల్ల లీస్ట్ వాల్యూ ఉంది కాబట్టి బౌండెడ్ బిలో. దేర్ఫోర్ ఇక్కడ ఇన్ఫర్మ్ ఏమవుతుంది? గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ ఆఫ్ సీక్వెన్స్ Sn, ఆర్ దీని ఇంకో పేరు ఇన్ఫిమమ్ ఆఫ్ సీక్వెన్స్ Sn ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుందమ్మా? 2. అది ఇన్ఫిమమ్. అర్థమైందా? రాసుకో. నెక్స్ట్ ఈ బౌండరీ అబౌవ్, బౌండరీ బిలో, ఇన్ఫిమమ్, సుప్రీమమ్. నెక్స్ట్ బౌండెడ్ సీక్వెన్స్. బౌండెడ్ సీక్వెన్స్
ఓ సీక్వెన్స్ బౌండెడ్ బిలో ఎప్పుడు అవుతుంది? బౌండెడ్ బిలో లీస్ట్ వాల్యూ ఉండాలి, బౌండెడ్ అబవ్ హైయెస్ట్ వాల్యూ ఉండాలి. బౌండెడ్ అంటే లీస్ట్ వాల్యూ ఉండాలి, హైయెస్ట్ వాల్యూ ఉండాలి. అప్పుడు ఆ సీక్వెన్స్ని బౌండెడ్ సీక్వెన్స్ అంటారు. బౌండెడ్ అంటే బౌండ్స్ ఉండాలి దానికి, అంటే లీస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ ఉండాలి. ఇక్కడ ఏం రాయాలి డెఫినేషన్? ఇందాక రాసినట్టు రాయాలి. ఏ సీక్వెన్స్ Sn is said to be bounded if the range of sequence Sn is bounded, both bounded above and bounded below, both bounded below and bounded above. అంటే దీని అర్థం ఏంటంటే రేంజ్ బౌండెడ్ బిలో అయి ఉండాలి, బౌండెడ్ అబవ్ అయి ఉండాలి. అంటే లీస్ట్ వాల్యూ ఉండాలి, హైయెస్ట్ వాల్యూ రెండు ఉండాలి. అలా ఉంటే ఆ సీక్వెన్స్ని బౌండెడ్ సీక్వెన్స్ అంటాం. ఇప్పుడు దాకా మనం చేసిన ఎగ్జాంపుల్స్లో అయితే లీస్ట్ వాల్యూ ఉంది, లేదంటే హైయెస్ట్ వాల్యూ ఉంది. లీస్ట్ వాల్యూ ఉంటే హైయెస్ట్ వాల్యూ లేదు, హైయెస్ట్ వాల్యూ ఉంటే లీస్ట్ వాల్యూ లేదు, అవునా? కానీ ఒక సీక్వెన్స్లో లీస్ట్ వాల్యూ ఉండాలి, హైయెస్ట్ వాల్యూ కూడా ఉండాలి. అప్పుడు ఆ సీక్వెన్స్ని బౌండెడ్ సీక్వెన్స్ అంటాం. ఇది చూడండి, ది సీక్వెన్స్ Sn is said to be bounded if the range of a sequence is both bounded below and bounded above. Bounded below ఉండాలి, bounded above ఉండాలి. If K1, K2 belongs to R such that K1 less than or equal to Sn less than or equal to K2 for all n belongs to Z plus, then sequence Sn is bounded. అప్పుడు సీక్వెన్స్ Sn ఏమవుతుంది? బౌండెడ్ సీక్వెన్స్ అవుతుంది. చూడండి, ఇక్కడ K1 అనేది లీస్ట్ వాల్యూ అనుకోండి, K2 అనేది హైయెస్ట్ వాల్యూ అనుకోండి. Sn వాల్యూ K1కి K2కి మధ్యలో ఉందనుకో, ఆ సీక్వెన్స్ని బౌండెడ్ సీక్వెన్స్ అంటాం. అంటే బౌండ్స్ ఉన్నాయండి. అందువల్ల రాస్తాం. ఎగ్జాంపుల్ చేద్దాం, ఇప్పుడు రాస్తాం. సో ఎగ్జాంపుల్, బౌండెడ్ సీక్వెన్స్ ఎగ్జాంపుల్ సమ్మేళనం అడుగుతారంటే, ఎగ్జాంపుల్ మీరు కంటిన్యూషన్ రాసుకోండి. ఎగ్జాంపుల్స్, ఈ సీక్వెన్స్ Sn defined by Sn is equals to n plus minus 1 whole power n by n. One plus minus 1 whole power n by 1 is sequence Sn is bounded. ఇది ఒక ప్రశ్న. సో ఇది ఇచ్చే క్వశ్చన్, సీక్వెన్స్ Sn is defined by Sn equal to 1 plus minus 1 whole power n by n.
బౌండెడ్ అవుతుందా అవదా అని అడుగుతున్నారు. బౌండెడ్ అవ్వాలంటే లీస్ట్ వాల్యూ ఉండాలి, హైయెస్ట్ వాల్యూ ఉండాలి, ఇన్ఫిమమ్ ఉండాలి, సుప్రీమమ్ ఉండాలి, అవునా కదా. సరే చూడండి, గివెన్ ముందు ఇచ్చింది రాద్దాము. గివెన్ దట్ ఏమి ఇచ్చారమ్మా, సీక్వెన్స్ Sn డిఫైన్డ్ బై Sn is equals to 1 plus minus 1 whole power n by n. సో అప్పుడు సీక్వెన్స్ Sn ఏమవుతున్నప్పుడు n టర్మ్ ఇచ్చారు కాబట్టి n బదులు 1 రాయండి. 1 ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ 1 బై 1 అంటే 1 ప్లస్ ఇంటూ మైనస్ -1 డైరెక్ట్ రాద్దాం 0. S1 0 లేదంటే ముందు S1 ఫైండ్ చేయండి. S1 1 ప్లస్ -1 హోల్ పవర్ 1 బై 1. సో 1 -1 కదా, -1 హోల్ పవర్ అంటే -1 ప్లస్ ఇంటూ -1 0. సో S1 0. S2 రాయండి. 1 ప్లస్ -1 హోల్ స్క్వేర్ బై 2 అంటే 1 -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1 బై 2 అంటే ఎంతమ్మా 3 బై 2. S3 రాయండి. S3 ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ -1 హోల్ క్యూబ్ బై 3, అవునమ్మా. సో అప్పుడు ఏమొస్తుంది 1 -1 హోల్ క్యూబ్ అంటే -1, సో -1 బై 3, 1 మైనస్ 1 బై 3, 3 ఇంటూ 1, 3 మైనస్ 1 2 బై 3. అలాగే S4 ఏమవుతుంది 1 ప్లస్ -1 హోల్ పవర్ 4 బై 4, 1 ప్లస్ 1 బై 4 అంటే ఎంతమ్మా 5 బై 4. అలాగే S5 అలాగే అర్థమైందా. సో అప్పుడు సీక్వెన్స్ ఏమవుతుంది 0 3 బై 2 2 బై 3 5 బై 4 సో ఆన్ ఇక్కడ దాకా రాయండి. సో చూడండి, therefore రాసారా, therefore సీక్వెన్స్ Sn ఈక్వల్ టు ఏమొచ్చింది సీక్వెన్స్ Sn ఫస్ట్ టర్మ్ 0, తర్వాత 3 బై 2, నెక్స్ట్ టర్మ్ 2 బై 3, తర్వాత 5 బై 4, నెక్స్ట్ టర్మ్ అవుతుంది 5కి 1 2 3 4 5కి -1 హోల్ పవర్ 5 బై 5, 1 మైనస్ 1 బై 5 అంటే 4 బై 5, తర్వాత 6కి ఏమవుతుంది -1 హోల్ పవర్ 6 బై 6, 1 ప్లస్ 1 బై 6 అంటే 7 బై 6 సో ఆన్. ఇక్కడ చూడండి ఇది కదా సీక్వెన్స్. ఇక్కడ 0 అనేది లీస్ట్ వాల్యూ, 0 కంటే ఇవన్నీ పెద్దవే అవునా కదా, అంటే 0 అంటే లీస్ట్ వాల్యూ ఉందా లేదా. therefore గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ ఆర్ ఇన్ఫిమమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇన్ఫిమమ్ ఆఫ్ సీక్వెన్స్ Sn ఈజ్ ఈక్వల్స్ టు 0. సో లీస్ట్ వాల్యూ ఉందా లేదా. హైయెస్ట్ వాల్యూ చూద్దాం. చూడండి ఇప్పుడు ఆ టర్మ్ తీసుకోండి, S1 S3 S5 చూద్దాం. సో ఇక్కడ 0 లెస్ దెన్ S3, 2 బై 3 లెస్ దెన్ 4 బై 5, S1 S3 S5 S7 సో ఆన్. అంటే చూడండి ఇవన్నీ లెస్ దెన్, చూడండి 0 కంటే 2 బై 3 పెద్దది, 2 బై 3 కంటే 4 బై 5 పెద్దది కాబట్టి 6 చేసుకోండి. మీరు 3ని 2తో డివైడ్ చేయండి, 0.0, 3 6 ఆర్ 18 2 సో 0.6. 4 బై 5 ఎంత 5 4 0.0 5 8s 40 0.8 సరిపోయింది కదా. సో 0.6 అనేది 0.8 పెద్దది అంటే ఈ వాల్యూస్ ఏమవుతున్నాయి ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి లీస్ట్ వాల్యూ రాసాం. ఇక్కడ ఆ ఈవెంట్ టర్మ్స్ తీసుకోండి 3 బై 2 5 బై 4 7 బై 6 S2 S4 S6 సో 3 బై 2 తర్వాత 4 బై 5 బై 4 7 బై 6. ఇక్కడ గుర్తు ఏమొస్తుంది 3 బై 2 అంటే ఎంతమా 2ని 3తో డివైడ్ చేయండి, 2 1s 2 1.0 1.5. 5 బై 4 5 బై 4 ఎంత 4 5 0.0 4 7s
అంతేనా? 4తో కదా, 4 1s 4 1.0 4 2s 8 అంటే 1.2 అంటే ఫస్ట్ వాల్యూ 1.5 ఉంది, తర్వాత 1.2 అంటే తగ్గిపోయింది లేదా? నెక్స్ట్ సెకండ్ బై 6 అంటే 6 7 1.6 1 6 6 3 6 1 6 అంటే 1.1 అంటే వాల్యూస్ ఏమవుతున్నాయి? తగ్గుతున్నాయి. అంటే 3/2 గ్రేటర్ దెన్ అంటే ఈ వాల్యూస్ అన్ని గ్రేటర్ దెన్ వస్తున్నాయి. అంటే చూడండి ఇక్కడ 3/2 అనేది హైయెస్ట్ వాల్యూ అనమాట. అన్నిటికంటే హైయెస్ట్ వాల్యూ 3/2. మీరు చెక్ చేసుకోవచ్చు. వీటిలో 3/2 అనేది హైయెస్ట్ వాల్యూ. ఈ వాల్యూస్ అన్ని చిన్న వాల్యూసే ఉంటాయి 3/2 కంటే. 3/2 అంటే 1.5 కంట మీరు చెక్ చేసుకుంటే ప్రతి వాల్యూ చిన్నదే ఉంటుంది. అంటే ఇక్కడ 3/2 అనేది అన్ని వాల్యూస్ కంటే పెద్దది అవునా కదా? దేర్ఫోర్ 3/2 ఏమంటాం? లీస్ట్ అప్పర్ బౌండ్ ఆర్ సుప్రీమం సీక్వెన్స్ Sn is equals to 3/2. సో దీనికి ఇన్ఫిమమ్ 0 లీస్ట్ వాల్యూ ఉంది, హైయెస్ట్ వాల్యూ కూడా ఉంది. దేర్ఫోర్ సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ సీక్వెన్స్ అంటాం. అంటే ఆ బౌండెడ్ సీక్వెన్స్ ఎలా రాస్తాం? దేర్ఫోర్ 0 less than or equal to Sn less than or equal to 3/2. అంటే Sn వాల్యూ మీరు ఏ వాల్యూ తీసుకోండి, ఇక్కడ 3/2 కంటే చిన్నది ఉంటుంది, 0 కంటే పెద్ద ఉంటుంది. కాస్త మీరు చెక్ చేసుకోవచ్చు. ఎనీ వాల్యూ n బదులు 100 రాయండి, S 100 n బదులు 100 రాసాం అనుకోండి సపోజ్కి. ఇప్పుడు ఏమొస్తుంది? 1 + -1 హోల్ పవర్ 100/100. సో 1 + -1 హోల్ పవర్ 100 1/100 అంటే వచ్చిందమ్మా 101/100. సో ఇక్కడ 100ని 101తో డివైడ్ 101ని 100తో డివైడ్ చేయండి. 100 1s 100 1.0 మళ్ళీ 0 0 1s 1.01 అంటే 3/2 కూడా తక్కువే కదా. సో దట్ ఈస్ 3/2. అర్థమైనా? అలా మీరు ఏ వాల్యూ తీసుకున్నా 0 కంటే పెద్ద ఉంటుంది, 3/2 కంటే చిన్నది ఉంటుంది. దేర్ఫోర్ దీనికి లీస్ట్ వాల్యూ ఉంది, హైయెస్ట్ వాల్యూ ఉంది. దేర్ఫోర్ సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ సీక్వెన్స్. అప్పుడు ఇన్ఫిమమ్ ఏమవుతుంది? 0, సుప్రీమమ్ ఏమవుతుంది? 3/2. దేర్ఫోర్ సీక్వెన్స్ Sn ఈక్వల్ టు ఇంకో రకంగా ఏమైనా రాయొచ్చు అంటే క్లోజ్ ఇంటర్వెల్ 0, 3/2 అని రాయొచ్చు. అంటే క్లోజ్ ఇంటర్వెల్ ఎందుకంటే ఈక్వల్ టు ఉంది. సో క్లోజ్ ఇంటర్వెల్ 0, 3/2 అంటే మీరు ఏ వాల్యూ తీసుకున్నా 0కి 3/2కి మధ్యలో ఉంటుంది కాబట్టి బౌండెడ్. నెక్స్ట్ discuss the boundedness of example 4. Discuss the boundedness of
sequence Sn defined by Sn is equals to sin n pi by 2. రాసుకోండి. Sn equal to sin n pi by 2. For all n belongs to n. సో చూడండి ఇక్కడ సైన్. సో ఏమి ఇచ్చారమ్మా, గివెన్ సీక్వెన్స్ Sn is equals to is defined by sequence Sn is equals to sin n pi by 2. సీక్వెన్స్ రాద్దాం. therefore sequence Sn is equals to n బదులు 1 రాయండి. sin n బదులు 1 sin pi by 2 వాల్యూ 1 అంతే కదా. తర్వాత 1 తర్వాత 2 రాయండి. Sn n బదులు 1 రాస్తే sin pi by 2 sin 90 1. n బదులు 2 రాస్తే sin 2 pi by 2 అంటే sin pi వాల్యూ sin pi ఏమని రాయొచ్చు, sin ఆఫ్ 90 మైనస్ 90 అని రాయొచ్చు. రాయొచ్చా. sin ఆఫ్ 90 ప్లస్ θ cos pi by 2 0 అంటే వాల్యూ 0. నెక్స్ట్ 0. నెక్స్ట్ n బదులు 3 రాయండి. S3 sin 3 pi by 2. ఓకేనమ్మా. sin 3 pi by 2 మీ కన్ఫ్యూజన్ మా డైరెక్ట్ రాద్దాం ముందు. S1 అంటే sin pi by 2. S2 sin 2 pi by 2 అంటే sin pi. S3 sin 3 pi by 2. S4 sin 4 pi by 2 అంటే sin 2 pi. నెక్స్ట్ S5 sin 5 pi by 2 so on. That equal to sin pi by 2 1, sin pi 0, sin 3 pi by 2 3 pi by 2 అంటే 270 sin 270 నేను రాయొచ్చు. sin ఆఫ్ 270 degrees ప్లస్ 0. sin ఆఫ్ 270 ప్లస్ θ 270కి రేషియో మారుతుంది. sin ఉంటే cos వస్తుంది. cos 0. sin 270 ప్లస్ θ ఫోర్త్ క్వాడ్రంట్లో cos పాజిటివ్. సో ప్లస్ 1 అంతేనా. 270 ప్లస్ θ 360 మైనస్ θ అంతే. ఫోర్త్ క్వాడ్రంట్ సైను కొసికెంట్ టాను కాటు కాసు సీకెంట్. సో ఇక్కడ 1 వచ్చింది. తర్వాత sin 2 pi sin 270 చూడండి ఒకసారి. sin 270 sin ఆఫ్ 270 ప్లస్ θ sin ఆఫ్ 270 ప్లస్ θ cos θ. సో ఇక్కడ sin 270 ప్లస్ θ. sin అనేది థర్డ్ క్వాడ్రంట్, సారీ sin అనేది ఫోర్త్ క్వాడ్రంట్లో sin నెగిటివ్ కాబట్టి మైనస్ కాస్. సో మైనస్ 1 అంతేనా. సో sin 270 sin ఆఫ్ 270 ప్లస్ 0 అని రాసింది. sin ఆఫ్ 270 ప్లస్ θ cos θ 270 మారుతుంది. మరి sin ఫోర్త్ క్వాడ్రంట్లో sin నెగిటివ్ మైనస్ కాస్ 0 మైనస్ 1. తర్వాత sin 2 pi sin 360 2 pi అంటే 360 sin 360 దీన్ని ఏమన్నా రాయొచ్చు sin 360 డిగ్రీస్ ప్లస్ 0 డిగ్రీస్. ఇది ఆల్రెడీ మీరు ఇంటర్ప్రిట్ చేశారు. sin ఆఫ్ 360 ప్లస్ θ ఫస్ట్ క్వాడ్రంట్ sin A sin 0 అంటే చూడండి 1 వచ్చింది 0 మైనస్ 1 0. తర్వాత sin 5/2 sin 5/2 అంటే 5 ఇంటూ 180/2 అంటే 90 450 sin 450 దీని ఏమన్నా రాయొచ్చు sin ఆఫ్ 360 ప్లస్ 360 450 ఎంత డిఫరెన్స్ 450 నుంచి 360 తీసేయండి అంతే 90. sin ఆఫ్ 360 ప్లస్ θ 360కి మారదు. sin అంటే sin. సో sin 90 వాల్యూ 1. చూసారా మీరు అలాగా ఎనీ వాల్యూ ఏ వాల్యూ తీసుకోండి అయితే 1 వస్తుంది, లేదంటే 0 వస్తుంది, లేదంటే -1 వస్తుంది. ఈ 3 వాల్యూస్ దాటి రాదు. కాస్త మీరు చెక్ చేసుకోవచ్చు. n బదులు మీకు నచ్చిన వాల్యూ తీసుకోవచ్చు,
అయితే 1 వస్తుంది, లేదా 0 వస్తుంది, లేదా -1 వస్తుంది. దేర్ఫోర్ రేంజ్ ఏమైంది? దేర్ఫోర్ రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ Sn is equals to -1 0 1. చూసారా, ఏ వాల్యూ తీసుకున్నా ఈ 3 వాల్యూస్ వస్తాయి, -1 0 1 వస్తాయి. కరెక్ట్. ఇప్పుడు లీస్ట్ ఎంత? -1. హైయెస్ట్ వాల్యూ 1. దేర్ఫోర్ లీస్ట్ అప్పర్ బౌండ్ ఆఫ్ సీక్వెన్స్ Sn, దీంతో పేరు సుప్రీమం ఆఫ్ సీక్వెన్స్ Sn is equals to 1. సుప్రీమం 1. అలాగే గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ ఆఫ్ సీక్వెన్స్ Sn, దీంతో పేరు ఇన్ఫిమం ఆఫ్ సీక్వెన్స్ Sn is equals to -1. అది లీస్ట్ వాల్యూ -1, హైయెస్ట్ వాల్యూ 1. నెక్స్ట్ డిస్కస్ ది బౌండెడ్నెస్ ఆఫ్ సీక్వెన్స్ Sn డిఫైన్డ్ బై, ఇదే లాస్ట్, ఇక్కడితో వాళ్ళకి ఆపేద్దాము. Sn is equals to -1 హోల్ పవర్ n - 1 ఇంటూ n. రాసుకో. సొల్యూషన్ ఏం చేయమా? సీక్వెన్స్ Sn డిఫైన్డ్ బై Sn is equals to -1 హోల్ పవర్ n - 1 ఇంటూ n. అవునా? సో ఇప్పుడు సీక్వెన్స్ ఏమొస్తుంది? n బదులు 1 రాయండి. -1 హోల్ పవర్ 1 - 1 0, -1 హోల్ పవర్ 0 1, 1 ఇంటూ 1 1. n బదులు 2 రాయండి. -1 హోల్ పవర్ 2 - 1, -1 ఇంటూ 2 అంటే -2. అంతేనా? n బదులు 2 రాస్తే -2. n బదులు 3 రాయండి. -1 హోల్ పవర్ 3 - 1, -1 హోల్ స్క్వేర్ పాజిటివ్ ఇంటూ 3. తర్వాత 4 రాయండి. -1 హోల్ పవర్ 4 - 1, -1 హోల్ క్యూబ్ -1 ఇంటూ 4 -4. సో ఇక్కడ ఏమొచ్చింది? 1 3. ఇక్కడ 1 3 5 వస్తుంది వచ్చింది. దీంట్లో హైయెస్ట్ వాల్యూ ఎంత? హైయెస్ట్ వాల్యూ 1 3. తర్వాత ఇక్కడ ఎంత వస్తుంది? 5 వస్తుంది. -2 -4 -6 3 5 7 -8 సో ఇలా వస్తుంది సీక్వెన్స్. మీరు ఫైండ్ చేయండి, వస్తుంది. అర్థమైందా? సో దీంట్లో 1తో స్టార్ట్ అయింది, మరి 1 లీస్ట్ అనొచ్చా అంటే ఇక్కడ -2 ఉంది. సో లీస్ట్ వాల్యూ 1 కాదు, -2 1 లీస్ట్ వాల్యూ అంటే -4 ఉంది. -4 -2 కంటే చిన్నది, -4 -4 కంటే -6 చిన్నది, -6 కంటే -8 ఇంకా చిన్నది, అవునా కదా? అందువల్ల లీస్ట్ వాల్యూ అలా వెళ్తూ ఉన్నాయి. పోనీ హైయెస్ట్ వాల్యూ 1 కంటే 3 పెద్దది, 3 కంటే 5 పెద్దది, 5 కంటే 7 పెద్దది. అంటే హైయెస్ట్ వాల్యూ కూడా ఎండింగ్ లేదు, లీస్ట్ వాల్యూకి ఎండింగ్ లేదు. దేర్ఫోర్ బౌండరీ అబవ్ అవ్వలేదు, బౌండరీ బిలో అవ్వలేదు. అంటే ఇక్కడ ఏం రాయాలి? S1 1 లెస్ దెన్ S2 లెస్ దెన్ S3 సో ఆన్. S1 1 లెస్ దెన్ S3 లెస్ దెన్ S5 లెస్ దెన్ సో ఆన్, అవునా కదా? ఇక్కడ ఈ సీక్వెన్స్ని సీక్వెన్స్ S2n - 1 అనాలి. 2n - 1 అనాలి ఈ సీక్వెన్స్ని.
అంటే n బదులు 1 రాస్తే 2 × 1 2 -1 s1, n బదులు 2 రాస్తే 2 × 2 4 4 - 1 3 s3 s5. సో ఈ సీక్వెన్స్ ఏమవుతుంది, s సీక్వెన్స్ 2n - 1 అంటే 1 3 5 సో ఆన్, అంటే హైయెస్ట్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే ఇంకో సీక్వెన్స్ని -2 -4 -6 కదా, ఆ సీక్వెన్స్ని సీక్వెన్స్ s2n అనాలి. n బదులు 1 రాస్తే s2 ఇగో s2, n బదులు 2 రాస్తే s4 ఇగో s4, ఇది n బదులు 3 రాస్తే s6 s4 అలాగే. ఇప్పుడు ఏమొస్తుంది -2 -4 -6 -8 సో ఆన్. అంటే చూడండి హైయెస్ట్ వాల్యూ ఉందా, ఇగో 1 3 5 సో ఆన్ పెరుగుతుంది, హైయెస్ట్ వాల్యూ లేదు. లీస్ట్ వాల్యూ ఉందా, -2 -4 -6 సో ఇవన్నీ లీస్ట్ వాల్యూస్. -2 కంటే -4 చిన్నది, -4 కంటే -6 చిన్నది, ఇవన్నీ చిన్న వాల్యూస్. అంటే లీస్ట్ వాల్యూస్కి ఎండింగ్ లేదు, హైయెస్ట్ వాల్యూ కూడా లేదు మనకి. దేర్ఫోర్ సీక్వెన్స్ Sn is unbounded. బౌండెడ్ ఎవ అవ్వలేదు, బౌండెడ్ బిలో అవ్వలేదు, అంటే లీస్ట్ వాల్యూ లేదు, హైయెస్ట్ వాల్యూ కూడా లేదు. సో అన్బౌండెడ్ లేకపోతే నాట్ బౌండెడ్ అని రాయాలి. అర్థమైందా? నెక్స్ట్ రేపు కూడా వీటి మీద సమస్య చేద్దాము. కొద్దిగా ఈ క్లాస్ 2-3 సార్లు వినాలి, ఇక్కడి నుంచి కొద్దిగా మీకు లెవెల్ పెరుగుతుంది అన్నమాట. అర్థమైందమ్మా? ఇప్పుడు దాకా మనం చేసింది చాలా సింపుల్ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడి నుంచి కొద్దిగా లెవెల్ పెరుగుతుంది, కొద్దిగా జాగ్రత్తగా వినాలి. అర్థమైందా? సో ఇక్కడ ఇన్ఫిమమ్ అంటే ఏంటో, సుప్రీమమ్ అంటే ఏంటో, వర్డింగ్ ఇప్పటి నుంచి వర్డ్స్ మీకు చాలా ఇంపార్టెంట్. ఇన్ఫిమమ్ గ్రేటెస్ట్ లోయర్ బౌండ్, సుప్రీమమ్ లీస్ట్ అప్పర్ బౌండ్. అలాగే సీక్వెన్స్ చేస్తాను. బౌండెడ్ అబౌవ్, బౌండెడ్ బిలో, బౌండెడ్ నాట్ బౌండెడ్, అన్బౌండెడ్ అంటే బౌండెడ్ అబౌవ్ లేదు, అంటే దీంట్లో హైయెస్ట్ వాల్యూ లేదు, లీస్ట్ వాల్యూ కూడా లేదు. ఇక్కడ -2 చిన్నది అనుకోకూడదు, -2 కంటే -4 చిన్నది. దేనికి మైనస్ ఉందో ఆ వాల్యూ లీస్ట్ వాల్యూ హైయెస్ట్ అవుతుంది. ఇక్కడ -2 అయితే -2 అనేది పెద్ద వాల్యూ, -4 చిన్నది, -6 ఇంకా చిన్నది, -8 ఇంకా చిన్నది. అలా పెరుగుతున్నది వాల్యూస్ తగ్గిపోతుంటాయి అసలు. అందులో లీస్ట్ వాల్యూ లేదు, హైయెస్ట్ వాల్యూ కూడా లేదు. ఫర్ అన్బౌండెడ్. అర్థమైందమ్మా? ఇది నెక్స్ట్ క్లాస్ కూడా ఏం చేద్దాము, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, అప్పుడు ఇంకా పైకి బాగా ఒక అవగాహన వస్తుంది. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.